ఒక కంప్లీట్ మీల్ ప్లాన్స్ అనేది నేను ఎవ్రీ మంత్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను. అంటే వెల్ బీయింగ్ కి తింటాం, అంటే మనం ఏం తిన్నా మన ఎంటైర్ ఆర్గాన్స్ కోసము, మన వెల్ బీయింగ్ కోసము, హార్మోన్స్ కోసము తినాలి. అది కూడా హెల్దీగా టేస్టీగా తినాలి అని చెప్తాను. సో ఇది బాస్మతి రైస్, ఇది లో జిఐ అనమాట. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది లో ఉంటుంది. సో అందుకని నేను బాస్మతి రైస్ వండాను. అప్పుడప్పుడు ఇలా కూడా ఉండదు. కొంచెమే మొలకెత్తిన మెంతులు వాడుతున్నాను. అండ్ దీంట్లో కొంచెం పెసరపప్పు వేస్తున్నా, ఉడికిచ్చిన పెసరపప్పు. అంటే రెండు కలిపి చేసుకోవచ్చు, మరీ మెత్తగా అయిపోతుందని ఇందులో కొంచెం ఉడికిచ్చిన పెసరపప్పు కలుపుతాను. ఇప్పుడు ఈ రైస్తో నేను కర్రీస్ ఎక్కువ పెట్టుకొని తింటాను. సో ఫస్ట్ నేను మెయిన్గా పచ్చడితోనే స్టార్ట్ చేస్తాను. హెల్దీగా దోసకాయ పచ్చడి ఈ విధంగా ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. చూడండి, దోసకాయ పచ్చడి ఈ విధంగా చేసుకోండి. ఎప్పుడు పల్లీలతో కాకుండా ఇలా కూడా ట్రై చేయండి. సో పచ్చడికి వేగటానికి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడుతుంది. దాంట్లో కంపల్సరీగా నేనైతే అల్లం వాడతాను. అల్లం ఎక్కువ వేస్తాను. పచ్చిమిర్చి. సో పంకిన్ సీడ్స్ 1 టేబుల్ స్పూన్. పంకిన్ సీడ్స్ చాలా మంచిది, థైరాయిడ్ వాళ్ళకి కూడా మంచిది. సో క్యాషూ నట్స్ 1 గుప్పెడు వేస్తున్నాను. బాదము కొంచెం. నేను ఫ్లేవర్ కోసం కొంచెం మెంతులు అయితే వాడతాను. ఇది దోసకాయ పచ్చడి కాబట్టి మెంతులు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంచెం కరివేపాకు. సో లాస్ట్లో చింతపండు. సో ఇది చల్లార్చి మిక్సీ వేసేసుకోవటం. సో చింతపండుతో సహా మిక్సీ జార్లో ఈ వేపినవన్నీ చక్కగా గుడ్ ఫ్యాట్స్, కొంత ప్రోటీన్ ఉంటుంది. ఇలా చేసుకోవటం మంచిది. సో సాల్ట్ వేసేస్తాం, కొంచెం వాటర్ వేద్దాం. దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. దీంట్లో నేను తొక్కతోనే కట్ చేసుకున్నాను దోసకాయ, ఆ ముక్కల్ని వేసేస్తున్నాను. దాంతోపాటు కొన్ని ఆనియన్ వేస్తాను. చక్కగా ఇలా కలిపేసుకుంటే దోసకాయ పచ్చడి రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు పల్లీలతో కాకుండా ఇలా చేసుకోండి. నేను మళ్ళీ దీనికి తాలింపు పెట్టను. సో ఎప్పుడు ఆనియన్ అయితే నేను తింటాను. దీనిలో లెమన్ పిండి వేస్తున్నాను. దోసకాయ పచ్చడిలో ఆల్రెడీ నేను ఆనియన్ కలిపేశాను కదా, చూసారు కదా. సో దీంట్లో అయితే అవసరం లేదు. పచ్చడి ఎక్కువ తీసుకుంటున్నాను చూడండి. సో ఇప్పుడు నేను ప్రిపేర్ చేసింది మినిమం ఒక 6 to 7 పీపుల్ తినొచ్చు. సో నేను ఇందులో నెయ్యి అయితే కంపల్సరీ వేసుకుంటాను. సో తినేద్దామా? చాలా బాగుంటుంది ఇది. గుడ్ ఫ్యాట్స్ తోటి అండ్ ఫైబర్, అంటే ప్రోటీన్ తిన్నా, ఫ్యాట్స్ తిన్నా, ఏ తిన్నా, ప్రోటీన్ అయితే వితౌట్ ఫైబర్ అసలు వేస్ట్ తీసుకుంటాం, కన్జ్యూమ్ చేయటం. సో ఈ దోసకాయలో మంచి ఫైబర్ ఉంటుంది. దోసకాయ తొక్కు తీయకుండానే మనం ఆ తొక్కుతోనే తింటున్నాం. నేను రైస్ పార్ట్ తక్కువ తీసుకున్నాను. సాల్ట్ మోడరేట్ గా వేసుకొని ఎక్కువ పచ్చడి కలిపాను. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయాల్సింది. ఎంత బాగుందో ఎప్పుడు చెప్తానే ఉంటుంది కదా. ఇలా ఇంత రైస్లోకి, ఇంత ముద్ద రైస్లోకి ఇది మొత్తం కలుపుతున్నా. ఇలా చక్కగా జీడిపప్పు వేసాను, బాదం పప్పు వేసాను, పంకిన్ సీడ్స్ వేసాను. పంకిన్ సీడ్స్ మనకి మెగ్నీషియం రిచ్ ఉంటాయి, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఉంటుంది. సీడ్స్ అండ్ నట్స్, అంటే సీడ్స్ అండ్ నట్స్ లో ఆల్మోస్ట్ గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో మనం మీల్ స్టార్టింగ్ ఇలా స్టార్ట్ చేయడం చాలా మంచిది. ఎంతమంది ఫస్ట్ స్టార్టింగ్ పచ్చడంతో స్టార్ట్ చేస్తారు? నేనైతే కంపల్సరిగా ఒక రోటి పచ్చడితో నా మీల్ స్టార్ట్ చేస్తాను. సో ఇందులో మనం మొలకెత్తిన మెంతులు వేసాము, బాస్మతి రైస్ యూజ్ చేసాము, కొంచెం పెసరపప్పు ఉడికించింది కూడా వేసాము. బాడీలో బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి చాలా లో ఉంటాయి మనం తినే గుడ్ ఫ్యాట్స్ తోటి, ప్రోటీన్ తోటి, ఫైబర్ తోటి. సో ఈ కర్రీ చాలా హెల్దీ. మొలకెత్తిన పెసలతో చేశాను అండ్ వెజ్జీస్. ఎలా చేశాను అంటే, సో ఫస్ట్ ఉడకపెట్టిన చిక్కుడు గింజలు మనం ఇయర్లీ తీసుకొని ఫ్రిడ్జ్ లో డీప్ లో వేసేసుకొని మనకు కావాల్సినప్పుడు కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. సీజన్ లో తీసుకొని డీప్ లో వేసేసుకోవచ్చు. ఈ మధ్య దొరుకుతున్నాయి అసలు షాపుల్లో. సో ఇదొక కప్పు సాల్ట్ వేసి ఉడకపెట్టేసుకున్నా. సో ఉడకపెట్టిన పంకిన్, అంటే ఎల్లో పంకిన్ అనమాట, ఇది స్టీమ్ చేసి పెట్టేసుకున్నాను. స్టీమ్ చేసిన క్యాప్సికమ్, దీంట్లో కొంచెం పులుపు టేస్ట్ రావడానికి ఇంతే చింతపండు యూజ్ చేస్తాను. కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం ఎండుమిర్చి. దీన్ని మిక్సీ చేసేసుకున్నాం. సో కొంచెం చాలా, అసలు దీనికి ఆయిల్ కూడా అవసరం లేదు, జస్ట్ తాలింపుకి తీసుకున్నాను. 1 టీ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసాను. నేను దీంట్లో మళ్ళీ నెయ్యి వేసుకుంటాను అందుకని.
సో ఎండుమిర్చి తాలింపుకి మీకు కావాల్సినవి వేసేస్తాం. యాజ్ యూజువల్ వేసేవన్నీ వేసాం. ఇంగువ, కొంచెం పసుపు వేస్తాం. ఇప్పుడు పేస్ట్ చేసాం కదా దాన్ని వేసేస్తాం. ఓన్లీ చిక్కుడుకాయల్లో సాల్ట్ వేసాము. సో లైట్గా సాల్ట్, చిన్న స్పూన్. దీంట్లో మొలకెత్తిన పెసలు ఉడికించి పెట్టుకున్నాను. సో అవి కలిపేస్తాను. సో కరివేపాకు తుంచితే బాగా ఫ్లేవర్ వస్తుంది. ఎప్పుడు తుంచి వేసుకో. అన్ని బాయిల్ చేసి పెట్టుకుంటే ఎంత ఫాస్ట్గా అయిపోయింది చూడండి. అయిపోయింది. ఒక్క ఉడుకు రాగానే దింపేసేస్తాను. సో ఇప్పుడు ఈ కర్రీ చాలా హెల్దీ, తక్కువ ఆయిల్తో చేశాను. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నెయ్యి తినేసాను, మళ్ళీ క్యాలరీ కౌంట్ ఎక్కువ అయిపోతుంది. సో దీన్ని ఇలా కూడా తినేసేయచ్చు. నేను కంపల్సరీగా ఆనియన్ తింటాను. సో చూడండి, కర్రీ ఎక్కువ కలుపుకున్నాను. చాలా బాగుంది. ఆయిల్ లేకుండా కూడా వండుకోవచ్చు. ఇది మీరు డెఫినెట్గా ట్రై చేయండి. పిల్లలకైతే ఈ కర్రీ చాలా హెల్దీ. వెజిటబుల్స్ తినని వాళ్ళకైతే ఇలా మిక్సీ చేయటం వల్ల వాళ్ళకి వెజిటబుల్స్ ఉన్నాయా అని లేకుండా చక్కగా తినేస్తారు. సో మనం చిక్కుడు గింజలు వేసాము, అందులోనూ ప్రోటీన్ ఉంటుంది. అండ్ మొలకెత్తిన పెసలు ఉడకబెట్టి వేసాము. సో దాంట్లోనూ ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. సో ఎలాగో లెమన్ ఉండేదే ఆనియన్ నంచుకుంటున్నాను. సో మనం అన్నం తక్కువ పెట్టుకున్న కూరలు ఎక్కువ తినటం వల్ల మన టమ్మీ ఫుల్గా అవ్వాలి. సో ఇందులో ఇంకొంచెం పప్పు కలుపుకోవచ్చు. అంటే పప్పు లాంటి పప్పు ఇది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా మంది మీకు ఇష్టమైన, అంటే వార్డ్రోబ్లో ఇష్టమైన బట్టలు ఏంటి అని అడుగుతారు. నాకు ఇష్టమైనది ఫిట్గా ఉండటం. మనం ఫిట్గా అంటే మన వార్డ్రోబ్లో ఎలాంటి బట్టలు ఉన్నా, ఎంత లో కాస్ట్ బట్టలు ఉన్నా మనం అందంగా ఉంటాం, కాన్ఫిడెంట్గా ఉంటాం. సో వెల్ బీయింగ్గా అంటే మనం స్కిన్ బాగుండాలి అన్నా, మన ఇంటర్నల్ హెల్దీగా ఉండాలి అన్నా డైలీ తినే ఫుడ్ హెల్దీగా ఉండాలి. సో వీక్లో 4 days ఇలా హెల్దీగా తిని 3 days మీకు కావాల్సినవి తినొచ్చు. సో ఈ పప్పు లాంటి పప్పు కర్రీని డెఫినెట్గా ట్రై చేయండి. నాలాగా ఆనియన్ లవర్స్ ఎంతమంది ఉన్నారు? సో వాటర్ ఎప్పుడు మోడరేట్గా తీసుకోవాలి. ఇలా గుత్తి వంకాయ డెఫినెట్గా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రోటీన్కి ప్రోటీన్, స్పైసెస్కి స్పైసెస్. చక్కగా టేస్ట్ చేసి డెఫినెట్గా మెసేజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో గుత్తి వంకాయ నెక్స్ట్ టైం నుంచి మీరు ఇలా వండుకోండి. ఇది ఒక వెరైటీ. అండ్ ఇలా వండుకోవటం వల్ల మనకి అమినో యాసిడ్స్, ప్రోటీన్ కూడా రిచ్గా ఉంటాయి. గుత్తి వంకాయలో అంటే ఏమంత పెద్ద న్యూట్రిషన్ ఉండదు, అంటే ఎక్కువ యూజువల్గా కొన్ని పుట్నాలు యూజ్ చేస్తారు. బట్ అందులో మిక్స్ అంటే దానిలో పెట్టే పౌడరు ఈ విధంగా చేసుకోండి. టేస్ట్కి టేస్ట్ అండ్ హెల్త్కి హెల్త్. రాజ్మా తీసుకుంటున్నాను, డ్రై రోస్ట్ చేస్తున్నాను. అండ్ బ్లాక్ చెన్నా ఇవి కూడా తీసుకోండి. ఎండుమిర్చి, కొన్ని మిరియాలు, దీని ఫ్లేవరే ఈ గరం మసాలా. ఇది స్టోర్ కూడా చేసుకోవచ్చు. సో ధనియాలు, కంపల్సరీగా సాజీర కూడా వేస్తాను, కొంచెం సాజీర. లవంగాలు, చెక్క నేను ఎక్కువ వేస్తాను. దాల్చిన చెక్క, ఈ అనాస పువ్వు వేస్తే చాలా ఫ్లేవర్ వస్తుంది. సో నేను జాపత్రి కూడా వేస్తున్నాను. ఇవి సిమ్లో చక్కగా వేపుకుంటే భలే స్మెల్ వస్తుంది. ఎక్కువగా చేసి కూడా పెట్టుకోవచ్చు. బిర్యానీ ఆకు కూడా వేస్తాను. సిమ్లో అరోమా వచ్చేదాకా, నైస్ అరోమా వచ్చేదాకా వేపను. సో ఈ రెండు చల్లార్చుకున్నాను కలిపి, దీన్ని మిక్సీ చేశాను. సో వెల్లుల్లి, సాల్ట్, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, గుత్తి వంకాయ కదా. అప్పటికి చాలా తక్కువగానే వేయటానికి మనం పైన వాటర్ పెట్టేసేసి ఉడికిస్తాము. ఎప్పుడు ఇలా ఫ్లాట్ గా ఉండేది తీసుకోవాలి. ఇది కడిగి తుడిచి పెట్టుకున్న వంకాయలు. సో వీటి మధ్యలో ఇది పెట్టుకోండి, అసలు చాలా బాగుంటుంది ఈ టేస్ట్. మీరు ట్రై చేసి చూడాల్సింది. సో ఇది మధ్యలో కూర్చుకొని సిమ్లో పెట్టేసి చక్కగా ఇలా కట్ చేసుకుని, సో చక్కగా మూత పెట్టేసి దీనిపైన వాటర్ వేస్తే కొంచెం ఆవిరికి ఉడుకుతుంది. సో దీనిపైన కొంచెం మసాలా వేసి మళ్ళీ కొంతసేపు మగ్గిద్దాం. ఆల్మోస్ట్ వంకాయ ఉడికిపోయింది. సో మనం కలుపుకోవడానికి మసాలా కావాలి కదా, ఇది కొంతసేపు మగ్గిద్దాం. కొంచెం అన్నంలో ఈ వంకాయ ఇలా పెట్టుకొని ఇలా తింటే ఎందుకు కడుపు నిండదు? చక్కగా కడుపు నిండు.
మీరు రెగ్యులర్ గా చేసే వంకాయ కంటే గుత్తి వంకాయ ఫ్రై కంటే చాలా బాగుంటుంది. మనం పల్సెస్ తో చేస్తున్నాం కాబట్టి ప్రోటీన్ రిచ్ కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా పైన వాటర్ వేయటం వల్ల ఎంత బాగా ఉడికిందో. డెఫినెట్ గా ఇలా వండుకోండి. సో చూడండి, రైస్ తక్కువగా కర్రీలు ఎక్కువగా తింటే నాకు అసలు ఇప్పుడే కడుపు అంతా బాగా నిండిపోయింది. నేను చెప్పిన మసాలా చక్కగా దాచుకొని మీరు అన్ని కారాల్లో కూడా వాడుకోవచ్చు. సో చక్కగా ఎంత టేస్టీగా ఉందో. ఇలా మీరు గుత్తి వంకాయ వండుకొని తింటే పిల్లలు కూడా ఫేవరెట్ గా తింటారు ఇలా వండితే. సో ఇప్పుడు నేను కర్డ్ లోకి వచ్చేస్తున్నాను. ఈ గుత్తి వంకాయ నంచుకుంటూ నేను కర్డ్ తింటాను. సో ఇంకా లాస్ట్ మిగిలిన అన్నము కర్డ్ ఎక్కువ వేసుకుంటాను, అంటే ఇంత ఎక్కువ కర్డ్ వేసుకుంటాను. రైస్ తక్కువగా కర్డ్ ఎక్కువ, కొంచెం వాటర్. సో ఇందులో సాల్ట్ అయితే వేయట్లేదు ఎందుకంటే నేను గుత్తి వంకాయ నంచుకుంటా కాబట్టి. సో చక్కగా గుత్తి వంకాయ ఎంత బాగుందో. ఇలా కర్డ్ ఎక్కువగా గుత్తి వంకాయ ఇలా తింటుంటే సూపర్ టేస్ట్ ఉంది. లాస్ట్ ఎండింగ్ కర్డ్తో ఎండ్ చేసే టేస్టే వేరు. ఈ మీల్ తింటే మనకి నైట్ ఎక్కువ ఆకలి కూడా అవ్వదు. 1 మీల్ డే చేసేవాళ్ళు ఇలా ప్రాపర్గా చేస్తే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. రోజు నాన్ వెజ్ తింటమే ఆప్షన్గా పెట్టుకోకుండా ఇలా ప్రోటీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రైస్లో కొంచెం పెసరపప్పు వేసాం, కానీ టేస్ట్లో ఏమాత్రం తేడా లేదు. మీరు ట్రై చేసే చెప్పండి. ఇలా అన్నిట్లో దాల్ పల్సెస్ వచ్చేలాగా చేసుకోవటం వల్ల మనకి ఒక కంప్లీట్ మీల్ ప్లాన్ అవుతుంది. సో ఫైబరు, ప్రోటీను, ఫ్యాట్స్, కార్బ్స్ కాంబినేషన్లో తిన్నాం మనం. అలా తినటం వల్ల మనకి బాడీకి కావాల్సినవన్నీ, అంటే మన బాడీకి కావాల్సినవన్నీ కరెక్ట్గా వెళ్తున్నట్లు. గట్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకుంటూ, ఫైబర్ ఇంక్లూడ్ చేసుకుంటూ అన్నీ ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి. సో వంకాయతో అయిపోయింది. కొంచెం లాస్ట్లో దోసకాయ పచ్చడితో కలుపుకొని తిందాం. పచ్చడిలో కర్డ్ కూడా బాగుంటుంది. ఈ దోసకాయ పచ్చడి అయితే మస్ట్ ట్రై చేయాలి మీరు. సో రోజు చెప్పేదే సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. ఇలా చేసుకుంటారు అని, వెల్ బీయింగ్ కోసం తినాలి అని ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.